నా పేరు గండు వెంకటేష్. నేను రాపోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈరోజు మా రాపోల్ గ్రామంలో ఈజీఎస్ ద్వారా వచ్చిన నిధుల ద్వారా ఒక 5 లక్షల రూపాయలు సీసీ రోడ్డు మంజూరు కావడం జరిగింది. మన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సార్ సహకారంతో ఈరోజు మన గ్రామంలో చాకలి బుడ్డ ఇంటి నుండి అన్వర్ ఇంటి వరకు, పొట్ల ఈశ్వర ఇంటి నుండి చాకలి చంద్ర ఇంటి వరకు ఒక 5 లక్షల సీసీ రోడ్డు వేయడం జరుగుతుంది. పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరశురామ్ రెడ్డి గారి సహకారంతో కూడా రాపోల్ గ్రామంలో ఏ సమస్య ఉన్నా పార్టీ మండల అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్తే ఆయన మన ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సార్కు చెప్పడం జరుగుతుంది. ఆయన ద్వారా ఇప్పటికీ మన రాపోల్ గ్రామానికి 25 లక్షల పనులు రావడం జరిగింది. గతంలో కూడా సార్ గెలిచిన నెల రోజులకే ఒక 7 లక్షల వరకు ఇచ్చిండు. మళ్ళీ రీసెంట్గా మొన్న ఇంకొక 8 లక్షల వరకు ఇచ్చిండు. మళ్ళీ కొత్త కాలనీలో అండర్ డ్రైనేజ్ 5 లక్షల సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముస్లిం ఏరియాలో వేస్తున్నాము 5 లక్షలు, మొత్తము 25 లక్షల నిధులు మన రాపోల్ గ్రామానికి మన ఎమ్మెల్యే గారు కేటాయించడం జరిగింది. ఇంకా పెద్ద ఎత్తున రాపోల్ గ్రామానికి నిధులు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారి సహకారంతో గ్రామంలో గతంలో కూడా ఎవ్వరు చేయలేని అభివృద్ధిని మేము చేయడం జరిగింది. గతంలో కూడా ఉన్నవాళ్ళు ఏమాత్రం కూడా పనులు చేయలేరు. మన ఎమ్మెల్యే మంచి మనసున్న మహారాజు. అడిగిన ఎంబడే ఏ గ్రామంలో మన పరిగి కాన్స్టిట్యూన్సీలో కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే నిధులను మంజూరు చేస్తారు. కనుక రాపోల్ గ్రామం తరఫున మన ఎమ్మెల్యే గారికి రాపోల్ గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మన గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడము, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రాపోల్ గ్రామానికి నిధులు రావడం లేదు. కానీ మన ఎమ్మెల్యే గారు 15 నెలలు అవుతుంది, 15 నెలల లోపలనే 25 లక్షల వరకు ఇచ్చిందంటే ఎంత గొప్ప మనసు మన ఎమ్మెల్యే గారిది అర్థం చేసుకోండి. నేను గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో నాకే చాలా ఆశ్చర్యం వేస్తుంది. 25 లక్షల వరకు ఇవ్వడం అంటే మామూలు కాదు. మేము ఏ పదవులో లేము, నామినేటెడ్ పోస్టులో ఉన్నాం. అయినా కానీ మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులను ఉన్న గ్రామ కమిటీని గుర్తించి మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. కనుక వారికి నేను రాపోల్ గ్రామం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇంకా రాపోల్ గ్రామానికి ఒక 50 లక్షల రూపాయలు మంజూరు అయితే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత మేము ఇంద్రమ్మ కమిటీ సభ్యులను తీసుకుంటామని కూడా నేను నా రాపోల్ గ్రామ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్.